వైజాగ్ హోటల్‌లో దిగుదామా? లేపోతే ఢిల్లీలో తాజ్‌లో దిగుదామా? అని గాకుండా చంద్రుడి మీద దిగొచ్చట. ఇయన్నీ అసాధ్యం అన్నదేది గూడా సాధ్యాలే భవిష్యత్తులో. కాలిఫోర్నియాకి చెందినటువంటి గెలాక్టిక్ రిసోర్స్ యుటిలైజేషన్ స్పేస్ అనే స్టార్టప్ 2032 నాటికి చంద్రుడి మీద మొదటి హోటల్ నిర్మించాలని ప్లాన్ చేస్తుందట. ఇది ఒక ఇన్‌ఫ్లేటబుల్ స్ట్రక్చర్‌గా భూమి మీద నిర్మించి హెవీ ల్యాండర్ ద్వారా చంద్రుడి దగ్గరికి తీసుకెళ్ళే ఇన్‌స్టాల్ చేయబోతున్నారట. చంద్రుని ల్యాండ్ స్పేస్, భూమి వ్యూ, మూక్నాములు, డ్రైవింగు, గల్ఫ్ వంటి యాక్టివిటీలు అందుబాటులో ఉంటాయట. ఇప్పటికే రిజర్వేషన్లు కూడా పెట్టేస్తే దానికి కూడా జనాలు ఎగబడి పెట్టేస్తున్నారు. డిపాజిట్ 2.5 లక్షల సుమారు 2.2 కోట్ల నుండి 1,000,000 సుమారు 9 కోట్ల దాకా ఉంటుందట. మొత్తం ప్రయాణ ఖర్చు 10,000,000 అంటే సుమారు 90 కోట్లు. ఈ ప్రాజెక్ట్ కోసం 2029లో మొదటి నిర్మాణ సామాగ్రిని చంద్రుడి మీద పంపుతారట. చంద్రుడి మీద ఉండే ధూళిని ఉపయోగించి అక్కడే ఇటుకలను తయారు చేసే సాంకేతికతను కంపెనీ పరీక్షిస్తోందట. ఇటుకలతో హోటల్ గోడలు నిర్మించడం వల్ల చంద్రుడి మీద ఉండే అత్యధిక ఉష్ణోగ్రతలు, ప్రమాదకర రేడియేషన్ నుండి పర్యాటకులకు రక్షణ లభిస్తుందట. 2032 నాటికి మొదటి పర్యాటకుని చంద్రుడి మీద పంపాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెబుతుంది. ఇవన్నీ సొల్లి తప్పించి ఏముండదు, డబ్బులు ఎక్కువైన వాళ్ళు బుక్ చేసుకుంటారు తప్పించి మరేం లేదన్నటువంటిది నిపుణులు చెప్పే మాట.